ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. పీసీఓడి, పీసీఓఎస్ ఏదైనా విత్ థైరాయిడ్. నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండి కూడా నేను ఎలా కన్సీవ్ అయ్యాను, అది వితిన్ 2 మంత్స్లో నాకు ఉంది అని తెలుసుకున్న తర్వాత వితిన్ 2 మంత్స్లో నేను ఎలా ఓవర్కమ్ చేసి ఎలా నేను కన్సీవ్ అయ్యాను అనే దాని గురించి మనం ఈరోజు నా వ్యూస్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అసలు పీసీఓడి, పీసీఓఎస్ అనేది ఏంటో తెలుసుకుందాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. దీని గురించి మీకు పేరు గురించి ఐడియా ఉండే ఉంటుంది. రెండింటి మధ్య తేడా ఏం లేదు. పీసీఓడి అంటే ఏదైనా ఒక సిమ్టమ్ ఉంటే పీసీఓడి అంటాం, లేదు మల్టిపుల్ సిమ్టమ్స్ అనమాట. లేదు ఏదైనా వెయిట్ గెయిన్ ఎక్కువ ఉన్నా, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా, లేకపోతే ఎక్కువ మనకి పీరియడ్స్ మిస్ అవుతున్నా, ఇలా మల్టిపుల్ రీజన్స్ ఏదైనా అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా, హెయిర్ గ్రోత్ తగ్గిపోయినా, ఫేషియల్ అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా, అలా ఏదైనా మల్టిపుల్ సిమ్టమ్స్ కనుక ఉంటే దాన్ని మనం సిండ్రోమ్ అంటాం. అలా పీసీఓఎస్, నాకైతే పీసీఓఎస్ఏ ఉంది. బికాజ్ నాకు ఫేషియల్ అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ ఉన్నింది. మిస్డ్ పీరియడ్స్, నాకు ఎవ్రీ మంత్ రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చేవి కాదు. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నింది, వెయిట్ గెయిన్ ఎక్కువ అయ్యాను. ఇలా మల్టిపుల్ రీజన్స్ నాకు ఉన్నాయి. సో పీసీఓఎస్ అనేది నాకు డిటెక్ట్ అయ్యింది. అది నేను ఎలా తెలుసుకున్నాను అని అంటే, నాకు మ్యారేజ్ అయ్యేప్పటికి 6 years క్రాస్ అయిపోయింది. నేను డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యాను. కన్సల్ట్ అయిన తర్వాత తెలిసింది నాకు పీసీఓఎస్ ఉంది అని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం విత్ ట్యాబ్లెట్స్ ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చా, లేదు అని అంటే ఇంకేదైనా మనకి ఆప్షన్ ఉందా అన్నది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అసలు పీసీఓడి అనేది ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. పీసీఓడి అనేది మన లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది, మెయిన్ రీజన్. దాని తర్వాత మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ అనమాట. మనం బయట ఫుడ్ని ఎక్కువ తీసుకుంటుంటాము. ఎన్విరాన్మెంట్, మనం ఉండే ఎన్విరాన్మెంట్, పొల్యూషన్. పాతకాలంలో ఏంటి అంటే ఫుడ్ చాలా జాగ్రత్తగా తినేవాళ్ళు, ఎక్కువ బయట ఫుడ్ తీసుకునే వాళ్ళు కాదు. ఈ పిజ్జాస్, బర్గర్స్, ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న కాఫీస్, ఇట్లాంటివి ఏవి వాళ్ళు బయటవి తీసుకునేది కాదు కాబట్టి అప్పుడు ఎక్కువ ఉండేది కాదు. సో 10 years బ్యాక్ అనేది చాలా తక్కువ, ఆడవాళ్ళలో తక్కువ చూస్తున్నాము. కానీ ఇప్పుడు ఏంటి అంటే మనం బయట తినడం ఎక్కువైంది కాబట్టి లైఫ్ స్టైల్ కూడా, అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు 8, 9 అయితే మనం నిద్రపోయే వాళ్ళం, ఇప్పుడు 12 అవుతున్నా మనం నిద్రపోవట్లేదు. సో స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి, లేడీస్లో ఎక్కువ అయిపోయాయి. అందువల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ బయటపడుతున్నాయి. 10 years బ్యాక్ ప్రతి 100 మందిలో ముగ్గురికి ఉంటే ఇప్పుడు ప్రతి 10 మందిలో ముగ్గురికి కనిపిస్తోందంట. సో మనం దీన్ని తగ్గించుకోవాలి అని అంటే ఫస్ట్ రీజన్ ఏంటి అంటే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, ప్లస్ ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవాలి. నేను ఏం చేశాను అన్నది చెప్తాను. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నాను. నేను డాక్టర్కి విజిట్కి పోయినప్పుడు నాకు ట్యాబ్లెట్స్ సజెస్ట్ చేశారు. అది నాకు నీటి బుడగలు ఉన్నాయని కూడా చెప్పారు, సిస్ట్ ఉందని చెప్పారు. దానికి ట్యాబ్లెట్స్ రాసిచ్చారు, ప్లస్ ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేయమన్నారు. ఫాలిక్యులర్ స్టడీ తీసుకున్నాను నేను. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను పీసీఓడి నుంచి ఎలా బయటపడ్డాను అన్న దాని గురించి చెప్తాను. నేను లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నాను మెయిన్ ఇంపార్టెంట్గా. దాని తర్వాత ఫుడ్ కంట్రోల్ చేసుకున్నాను. మనం ఏదైతే వెయిట్ ఉంటామో దానికి అట్లీస్ట్ ఒక 5 to 6 kgs మనం వెయిట్ తగ్గాలి. నేను చాలా సన్నగా ఉన్నాను, నా వెయిట్ తక్కువగా ఉంది కాబట్టి నేను ఓవర్ వెయిట్ లేను అంటే కాదు. ఇప్పుడు మీరు తక్కువగా ఉన్నా సరే మీరు ఉన్న వెయిట్ కన్నా ఇంకా ఒక 5 kgs తగ్గితే మీరు పీసీఓడిని తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి. పీరియడ్స్ మిస్ అవుతున్నాయి అని అన్నప్పుడు ముందు వెంటనే మనం తీసుకోవాల్సిన 2 steps ఏంటి అంటే, ఫస్ట్ గైనకాలజిస్ట్, మంచి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు ఏం చెప్తారో దానికి తగ్గట్టు ట్యాబ్లెట్స్ తీసుకోండి. దాని తర్వాత ఆల్టర్నేట్గా మీరు ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోండి. డైట్ చేయండి, అది మీరు ఏ డైట్ అయినా పర్వాలేదు, కీటో, ఇంటర్మీడియట్ ఏదైనా పర్లేదు. నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను, ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకున్నాను. మీరు నా వీడియోస్ని కనుక చూస్తే నేను ఒక 4-5 వీడియోస్ నా డైట్ వీడియోస్ పెట్టాను. ఆ తర్వాత నేను కన్సీవ్ అయ్యాను తెలిసి నేను డైట్ వీడియోస్ని ఆపేశాను. అంటే నేను డైట్ స్టార్ట్ చేసి నేను వెయిట్ తగ్గాను అని తెలిసిన తర్వాత డైట్ వీడియోస్ స్టార్ట్ చేశాను. ఆ 1 month 2 monthsలో నేను కన్సీవ్ అయిపోయాను కాబట్టి నేను డైట్ వీడియోస్ కంటిన్యూ చేయలేకపోయాను. ఎవరికైనా అవసరం ఉంటే చెప్పండి, నేను డైట్ ఫుడ్ని నేను మీకు షేర్ చేస్తాను. మనం పీసీఓఎస్ ఎన్ని టైప్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓఎస్, ఇది ఏంటి అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, మన డైటరీ వల్ల వచ్చే పీసీఓఎస్ అనమాట. నెంబర్ 2 ఏంటి అంటే పోస్ట్ పిల్ పీసీఓఎస్. పోస్ట్ పిల్ పీసీఓఎస్ అంటే ఏంటి అంటే మనము ఒక్కొక్కసారి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ మనం వద్దు అని అనుకున్నప్పుడు మనం పిల్స్ యూజ్ చేస్తాం కదా, అది డాక్టర్ సజెస్ట్ చేస్తారు. అది మనం ఒకసారి ఓవర్ డోస్ తీసుకోవచ్చు, ఒక్కొక్కసారి
డాక్టర్స్ సజెస్ట్ చేసిన దానికన్నా ఎక్కువ యూజ్ చేయొచ్చు. అట్లా అట్లా కూడా అవుతూ ఉంటుంది. దానివల్ల కూడా పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 3 ఆండ్రోజెన్ పీసీఓఎస్. దీంట్లో ఏంటి అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయన్నమాట. లైక్ మనకి గెడ్డం దగ్గర మనకి మీసాలు కొంచెం గెడ్డం దగ్గర అన్వాంటెడ్ హెయిర్ రావడం ఇట్లా ఇట్లా వస్తాయన్నమాట. ఇది ఆ హార్మోన్ వల్ల రిలీజ్ అయ్యే పీసీఓఎస్. ఇన్ఫ్లమేటరీ పీసీఓఎస్. ఇన్ఫ్లమేటరీ పీసీఓఎస్ ఇదేంటి అంటే అన్బేరబుల్ పెయిన్స్ అనమాట. మనకి పీరియడ్స్ వస్తున్నప్పుడు మనకి పెయిన్ ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో. అది కూడా వన్ టైప్ ఆఫ్ పీసీఓఎస్. ఇవి టైప్స్. ఆ ఫాలిక్యులర్ స్టడీకి మిస్ కాకుండా మీరు ఖచ్చితంగా వెళ్ళండి. ఆ ఫాలిక్యులర్ స్టడీలో మీరు ఎప్పుడు మీట్ అవ్వాలి అన్నది కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు. ఖచ్చితంగా మిస్ చేయొద్దు. నా పీసీఓడి స్టోరీ గురించి మీతో చెప్తాను. నేను ఫస్ట్ 2 years బ్యాక్ డాక్టర్తో కన్సల్ట్ అయ్యాను. అప్పుడు నాకు నీటి బుడుగులు అంటే సిస్ట్ ఉందని తెలిసింది. దానికోసం నాకు టాబ్లెట్స్ ఇచ్చారు. టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత ఆల్టర్నేట్గా ఫాలిక్యులర్ స్టడీ కూడా చేశారు. ఫాలిక్యులర్ స్టడీ అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఆ రిపోర్ట్ చూపిస్తాను. నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే ఫాలిక్యులర్ స్టడీ అయిపోయిన తర్వాత నేను డాక్టర్ని మళ్ళీ నెక్స్ట్ మంత్ పీరియడ్ వచ్చిన వెంటనే మళ్ళీ సెకండ్ డే కలవమన్నప్పుడు డాక్టర్ని మీట్ అవ్వమన్నప్పుడు నేను మీట్ అవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ 1 yearకి వెళ్ళాను. ఆ 1 year తర్వాత కూడా మళ్ళీ సేమ్ మేడం మళ్ళీ స్కాన్ రాశారు. స్కాన్ల తర్వాత నాకు సిస్ట్ అనేది ఏది లేదు. చాలా క్లియర్గా ఉందన్నమాట. సో ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఫాలిక్యులర్ స్టడీ రాశారు. ఆ ఫాలిక్యులర్ స్టడీలో నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. క్వాలిటీ క్వాంటిటీ అన్నీ తగ్గిపోయాయి. అండ్ స్పర్మ్ కౌంట్ ఇట్లా చాలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. దాని తర్వాత నేను ఏం చేశానంటే మేడంని మీట్ అయ్యి ఈసారి మాత్రం ఆగకుండా నేను మేడంతో కన్సల్ట్ అయ్యాను. కన్సల్ట్ అయిన తర్వాత నేను చేసిన మంచి పని ఏంటి అని అంటే డాక్టర్తో కన్సల్ట్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ రాశారు. ఆ టాబ్లెట్స్తో పాటు నేను లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని అండ్ ఫుడ్ డైట్ చేశాను. కరెక్ట్గా 1.5 months 2 monthsలో నేను కన్సీవ్ అయిపోయాను. నాకే తెలియదు అనమాట. అది నా స్టోరీ, నా డెలివరీ స్టోరీ. అది నేను దీనికి ముందు ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను కన్సీవ్ అయ్యానన్న సంగతి నాకే అర్థం కాలేదన్నమాట. అది కొంచెం మిరాకిల్ లాగా ఉండింది. సో ఆఫ్టర్ ఆల్ నాకు మ్యారేజ్ అయిన 7 yearsకి నేను మదర్ని కాగలిగాను అనమాట. సో మెయిన్ ఏం లేదండి, మీరు కన్సీవ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మంచి గైనకాలజిస్ట్ని కలవండి. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఫుడ్ చేంజెస్ చేసుకోండి. మంచిగా డైట్ చేయండి. ఈ 2 కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. పీసీఓడి స్టోరీ, పీసీఓఎస్ ఇది నా పీసీఓఎస్ స్టోరీ. అండ్ నాకు థైరాయిడ్ వల్ల నాకు థైరాయిడ్ వల్ల ఎలాంటి ఇష్యూస్ రాలేదు. డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత సేమ్ థైరాయిడ్ టెస్ట్ చేసిన తర్వాత నాకు అవే పిల్స్ నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో దాన్ని కంటిన్యూ చేయమని చెప్పారు. నాకు ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా థైరాయిడ్ వల్ల ఎలాంటి ప్రాబ్లం రాలేదు. సో థైరాయిడ్ ఉంది, దానివల్ల పిల్లలు పుట్టరు అని అనుకుని మీరేం భయపడక్కర్లేదు. సో థైరాయిడ్కి ప్రెగ్నెన్సీకి సంబంధమే లేదు. ఎక్కువ పీక్స్లో మీకు థైరాయిడ్ ఉంటే అప్పుడు దాని గురించి మీరు ఆలోచించి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాని గురించి తెలుసుకోండి. ప్రస్తుతానికైతే తక్కువలో ఉన్నప్పుడు మాత్రం థైరాయిడ్ వల్ల మీకు ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం రాదు. సో ఇది నా పీసీఓఎస్ స్టోరీ. మీ నెక్స్ట్ ఫాలిక్యులర్ స్టడీ గురించి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీకు ఇంకా బెటర్గా అర్థం అవ్వడానికి నేను బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది నా పీసీఓఎస్ స్టోరీ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ప్లీజ్ షేర్ చేయండి. ఇంకొకరికి ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.